ఇప్పుడు ఆయన అన్న దాంట్లో ఒకటి నేను చెప్పిన ఇంతకుముందు. రెండోది మేము అన్నీ కూడా చెప్పే చేసినామని అన్నారు. ప్రతి విషయం సెంట్రల్ కమిటీకి తెలుసు. నంబాల కేశవరావు, బిఆర్ దాదా ఆలోచన కూడా ఇదే. ఆయన ఆల్రెడీ సెంట్రల్ కమిటీకి ఆయన రాసిన లేఖ సెంట్రల్ కమిటీ చదివింది. దాని మీద మాట్లాడారు. ఆ లేఖ అందరికీ చేరకుండా చేశారు. ఫస్ట్ ఆ లెటర్‌ని బయట పెట్టండి. ఆయన ఆలోచనమే అమలు చేసినాం. అంతకుమించి ఇక్కడ ఏముంది? ఆయన ఆలోచన కాకుండా ఒకవేళ ఆయన ఆలోచన చేయకుండా మేమేమైనా ముందుకెళ్ళామా? మరి దీనికి ఏం ఆన్సర్ ఉన్నది? ఇప్పుడు ఇప్పుడు ఆ పార్టీలో అంతర్గత విషయాలు మాకు బయటికి తెలియదు. మేము అంతర్గత విషయాలను తెలుసుకోవాలని కూడా, దాన్ని విశ్లేషించాలని కూడా మేము అనుకుంటలేము. మాకు తెలిసిందల్లా ఈ 60 సంవత్సరాల అపూర్వమైనటువంటి దేశ విముక్తి, పీడిత ప్రజల విముక్తి, సమాజంలో వర్గాలు లేనటువంటి ఒక సమాజం కోసం ఏదైతే అనన్య త్యాగాలు చేసిందో ఆ త్యాగాలను అవమానపరచొద్దంటున్నాం. ఆ అమరవీరులు అవమానపరచొద్దంటున్నాం. వీరు లోపల మీరు బిఆర్ దాదా ఏం చెప్పిండు, కోస్ దాదా ఏం చెప్పిండు, ఇంకో దాదా ఏం చెప్పిండు, అదంతా మీరు లోపల మాట్లాడుకోండి. మీ లోపల అంతర్గత విషయాలని మీరు అందరొచ్చి మీరు బయట పెట్టి మాట్లాడితే అది ఓకే, మేము కూడా దాంట్లో పాలు పంచుకుంటాం. మా 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 జీవితాలు కూడా దాంట్లో పెనవేసుకొని ఉన్నాయి. దాంట్లో మా త్యాగాలు ఉన్నాయి. మావోయిస్ట్ పార్టీ పీపుల్స్ వార్ ఉద్యమం ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి, ఈ స్థాయిలో భారతదేశంలో ఈ పేరు ప్రఖ్యాతులుగా రావడానికి, వీళ్ళకి ఇన్ని అవార్డు రావడానికి ఈ ఒక్కడు కారణం కాదు. లక్షలాది మంది కారణం, లక్షలాది మంది త్యాగం దీంట్లో ఉన్నది. కాబట్టి బిఆర్ దాదా ఇప్పుడు ఆయనే చెప్తా ఉన్నాడు. బిఆర్ దాదా ఏం చెప్పిండని చెప్తున్నాడు, ఏది ఏమైనా పీబీ కోర్ కమిటీ లేకపోతే పీబీ నిర్ణయం జరిగేంత వరకు మనం వేచి ఉందా, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉందా అని చెప్పిండని ఆయనే చెప్తుండు కదా. మరి అప్పుడేం తొందర వచ్చింది? ఇటువంటి ఖచ్చితంగా చుట్టుముట్టి వేరు వేసే కార్యక్రమాలు తెలంగాణలో జరిగినాయి, ఒరిస్సాలో జరిగినాయి. సమయం లేదంటున్నాడు కదా. సమయం లేదు, ఇంతకు మించిన సమయం లేదు. వెయిట్ చేసినాం. ఇప్పుడు ఎప్పుడు కూడా ఒక గొర్రెల మంద మీద తోడేలు పడ్డప్పుడు గొర్రెల కాపరి ఏం చేయాలా? గొర్రెల కాపరి ఏం చేస్తాడు? ఆ గొర్రెలను తీసుకుపోయి కషాయం కప్ప చెప్తాడా? ఎక్కడైనా జరుగుతుందా ప్రకృతిలో? ఓకే. ఒక నదిలో, ఒక సముద్రంలో, ఒక చెరువులో అలజడి పుడితే చేపలు ఒడ్డుకు చేరుతాయా? ఆ నీళ్ళలోనే ఉండి బతకడానికి ప్రయత్నం చేస్తాయా? ప్రకృతి ధర్మం ఏం చెప్తుంది? ప్రకృతిలో దీనికి మార్క్స్ అవసరం లేదు, లెనిన్ అవసరం లేదు, మావో అవసరం లేదు, అంబేద్కర్ అవసరం లేదు, పూలే అవసరం లేదు. ప్రకృతిలో అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. ప్రకృతి సిద్ధాంతాలు మనకు తెలియదా? ప్రకృతిలో స్పార్టకస్ కాలం నుంచి ఇటువంటివి జరిగినాయి. ఇవాళ మావోయిస్ట్ పార్టీ సాయుధ పోరాటం చేసిందా? పీపుల్స్ వారే సాయుధ పోరాటం చేసిందా? ఇదే తక్కలపల్లి వాసుదేవరావు, ఆసన్న, రూపేష్, సతీష్ ఉన్నటువంటి ఆ భూస్మడిలో 1905లోనే 1910లోనే ఉండదారు నాయకత్వంలో దళ్ దంగల్ జమీన్ ఉద్యమం నడిచింది. ఆ భూస్మడికో, మాడుకో, బస్తర్కో ఉద్యమ పోరాటం కొత్తది కాదు. మావోయిస్ట్ పార్టీ పోయి నేర్పలే, మేము పీపుల్స్ వారు పోయి నేర్పలే. ఎప్పటి నుంచో జరిగినాయి, ఎప్పటి నుంచో ఉద్యమాలు ఉన్నాయి. బిర్సా ముండా నుంచి ఉన్నాయి, తిల్కమాంతి నుంచి ఉన్నాయి. పోరాటాలు ఇప్పుడే ప్రారంభమైనయా? వీళ్ళతోనే ప్రారంభమైనయా? ఇప్పుడు కాదు. ఇప్పుడు ఆయన లోపల జరిగిన విషయాల్లో దేవుజీని కూడా నేను కలిసి విషయం చెప్పి నేను ఏమైనా తప్పు చేశానని కూడా అడిగినా, లేదు కరెక్టే, మీరేం తప్పు చేయలేదు, ఇది పద్ధతిగా జరుగుతున్నదే, ప్రణాళికగా జరుగుతున్నదే అని కూడా ఆయన కూడా ఒప్పుకున్నాడు అని కూడా మాట్లాడుతున్నాడు కదా. అంటే ఫస్ట్ మీరు అందరూ ఒప్పుకొని మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అన్నది ఆయన పాయింట్అవుట్ చేస్తున్నట్టు కనబడుతున్నది. ఆయన బాధ మాకు అర్థమవుతున్నది. అందుకనే ఆయన బాధ, ఆయన ఉక్రోషము, ఆయన ఆక్రోశము, దాంట్లో కొన్ని బెదిరింపులు ఇవన్నీ కలగలిపే ఆ వీడియో ఉన్నది. అయితే నేనేమంటున్నా అంటే
ఇదంతా కూడా ఆయనే చెప్తా ఉన్నాడు. ఇది పీబీలో చర్చించి నిర్ణయం చేద్దాం, పీబీ కోర్‌లో నిర్ణయం చేద్దాం, సీసీలో నిర్ణయం చేద్దాం అని మా బిఆర్ దాదా చెప్పిండని, లేకపోతే కోస్ దాదా చెప్పిండని, లేకపోతే ఇంకో దాదా చెప్పిండని. అరే మీ దాదాల పంచాయతీ అక్కడ తేల్చుకోండి. ఉమ్, మీ దాదాల పంచాయతీ ఇవాళ ఆదివాసీలని అనాథాలు చేశారు వీళ్ళు. ఉమ్, కొన్ని వేల లక్షల మందిని, వాళ్ళ కుటుంబాలని అనన్య త్యాగాలు చేసి వాళ్ళ బిడ్డలని ఉద్యమానికి, విప్లవానికి అంకితం చేసిన ఆదివాసీలని అనాథాలు చేస్తామా? ఇవాళ ఎవరి రక్షణ? వాళ్ళకి ఎవరి రక్షణ? వాళ్ళు ఎవరిని కాపాడాలి? వాళ్ళు ఎవరు కాపాడాలి? ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలొచ్చి కంపెనీలొచ్చి కొబ్బరికాయలు కొడుతున్నారు అక్కడ. ప్రారంభోత్సవాలు చేస్తున్నారు అక్కడ. ఎవరు కాపాడాలి? ఉమ్, మీకోసము, మీకోసము, మిమ్మల్ని కాపాడడం కోసము ఎన్ని వేల మంది చనిపోయిండ్రు, ఎన్ని వేల మంది జైలుకి పోయిండ్రు, ఎన్ని వేల మంది వాళ్ళ జీవితాలని మీకోసం అర్పించిండ్రు. ఇవన్నీ లెక్కలకు రావా? ఈ పరిగణలోకి రావా? మేము అడుగుతున్నది ఒకటే. ఇప్పుడు ఇప్పుడు అక్కడ కాదు, అనుకూలంగా ఉందా? అన్ని అన్ని మీ